ఈ ఘాతుకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, యువతిని గొంతు కోసిన ఘటన దగ్గరికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఎప్పుడు ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? నగద వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక సార్లు అవగాహన సదస్సులు చేసిన అమ్మాయిలపై వేధింపులు ఆపాలని చెప్పేసి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా నిత్యం ఇవి ఎక్కడో మూలన జరుగుతూనే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడానికి చెందిన ఉపేంద్ర అదే గ్రామానికి చెందిన రాజబాబుకు గత సంవత్సరం కంచెలు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రేమ వ్యవహారం గ్రామస్తులు అందరికీ కూడా తెలిసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ తెల్లవారుజామున తనను పెళ్లి చేసుకుంటున్నాం, బయటకు వెళ్ళిపోదాం రమ్మంటూ ఏటూరు సమీపానికి రమ్మన్నారు. ఏటూరు సమీపంలోని జంగల్ అడవి ప్రాంతంలో తీసుకెళ్లిన తర్వాత వారి మధ్యలో ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ తెలియదు కానీ ఏకంగా తనను తెచ్చుకున్న కొడవలితో గొంతు కోసేశారు. గొంతు మొత్తం సగ భాగానికి పైగా తెగిపోయింది. అయితే ఆమె చనిపోయిందని చెప్పేసి రాజబాబు అక్కడి నుంచి పరారయ్యారు. కాకపోతే ఆమెకు తెలివి వచ్చిన తర్వాత అక్కడ నిద్రమత్తుతో తెలివి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏటూరు సమీపంలో రాగానే మొత్తం రక్తం మరకలతో ఉన్న ఆమెను ఏం జరిగిందని తెలుసుకోవడానికి గ్రామస్తులు ప్రయత్నం చేశారు. గ్రామ సర్పంచ్ అధికారులు ఒక వైట్ పేపర్ ఇవ్వడంతో రాజబాబు తన గొంతు కోశాడని చెప్తున్నారు అమ్మాయి. ఆ తర్వాత వెంటనే 108 లో హేతునారం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసులు వెంటనే ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది కాబట్టి ఎంజీ ఆసుపత్రి మొత్తానికి పోలీసులు అదేవిధంగా గ్రామస్తులు తెలిసే ప్రకారం ప్రేమోన్మాది తనను పెళ్లి చేసుకోవాలనుకుంటూ వేధించినట్టు తెలుస్తున్నది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని చెప్పేసి ఒక ఉన్మాదిలాగా మారి ఆ గొంతు కోసినట్టు తెలుస్తున్నది. మొత్తానికి పూర్తి వివరాలు కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా తెలియదు. రాజబాబు కూడా పోలీసులు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తున్నారు. మొత్తానికి కేవలం శ్రీధర్, గాయపడిన యువతి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం ఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజు ఆ పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. దాదాపు ఒక 75% కంప్లీట్ గొంతు కోసి ఉంది కాబట్టి మాట రావట్లేదు, బ్లీడింగ్ ఇప్పటికి వస్తుంది. అయినప్పటికీ కూడా డాక్టర్లు విష ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ప్రాణాపాయం కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆమె పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి విషమంగా ఉందని చెప్తున్నారు నాగరాజు. అయితే మరి నిందితుడికి సంబంధించిన వివరాలు అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు తీసుకుంటున్నారా? నిందితులు కొద్దిసేపటి క్రితమే పోలీసులకు దొరికినట్టు తెలుస్తున్నది. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకు వాళ్ళ మధ్యలో గత సంవత్సర కాలం నుంచి ప్రేమ నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు ఏటూరు వైపు రమ్మన్నట్టు తెలుస్తుంది. అడవిలోకి తీసుకొని కేవలం పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన వేద కొడవలు ఎందుకు తీసుకొస్తాడు? మొత్తానికి అనుమానాస్పదంగా ఇదంతా వ్యవహారం కనిపిస్తున్నది. ఒకవేళ ఆమెను వదిలించుకోవడానికి ఈ హత్య ప్రయత్నం చేశారా, లేకపోతే ఆమె పెళ్లి చేసుకోనందుకు ఈ హత్య ప్రయత్నం చేశారా, ఏం జరిగిందనేది కానీ రాజబాబును పూర్తి స్థాయిలో విచారిస్తే కానీ తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నాగరాజు, అయితే శ్రీధర్, మరి బాధితురాలి కుటుంబ సభ్యులు లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళ వర్షన్ ఏంటి? మరి ఉదయం తెల్లవారుజామున బయటికి వెళ్తున్నానంటూ ఉపేంద్ర బయటకు వచ్చేసింది. ఆ నేపథ్యంలో ఈ రాజబాబుతో ప్రేమ వ్యవహారం ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇరువైపుల తల్లిదండ్రులు కూడా తెలిసిన నేపథ్యంలో అది ఇలా జరుగుతున్న కొట్టిలు ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకుంటారని మాత్రమే కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె వెళ్ళిన తర్వాత ఉదయం 8 గంటల సమయంలో తీవ్ర రక్త మడుగులో ఏటూరు రావడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజబాబే ఈ విధంగా చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్, అప్డేట్స్ అందించినందుకు.